పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉండే పరోటా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఈ విధంగా మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. 1 కప్పున్నర వేస్తున్నానండి. అంటే ఇది మనకి దగ్గర దగ్గర ఒక 400 గ్రాముల వరకు ఉంటుంది. అంటే అర కేజీకి కొంచెం తక్కువగా తీసుకున్నాను. పిండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. మీకైతే నేను ఇక్కడ 400 గ్రాముల పిండి అయితే చూపిస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. ఈ విధంగా పంచదార వేసుకోవడం వల్ల పరోటా అనేది చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం బటర్ కానీ లేదంటే డాల్డా కానీ లేదంటే కనుక నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి. చాలామంది పరోటాని చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. దాంట్లో ఈ విధంగా పాలు కానీ లేదంటే పెరుగు వేస్తారు. అలాగే ఎగ్ కూడా వేసుకుంటారు. ఎగ్ స్కిప్ చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా పాలు లేదంటే పెరుగు వేసుకోవచ్చు. నేనైతే పాలు వేశాను. ఆ పాలు కూడా గోరువెచ్చగా ఉన్న పాలైతే ఒక పావు కప్పు వరకు పోసాను. ఆ తర్వాత పిండంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదు. చాలా సాఫ్ట్గా ఉండాలి. చూడండి ఒకసారి ఈ విధంగా అయితే పిండి ఉండాలి. మనం పూరీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ పూరీ పిండి మాదిరిగా పిండి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా నొక్కినప్పుడు చక్కగా మనకి గుంట అయితే పడాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనకి ఎంత టైం కుదిరితే అంత టైం అయితే పిండిని బాగా నానబెట్టుకోవాలి. ఈ పిండి ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. నేనైతే ఒక 2 గంటల పాటు పిండిని కలిపేసి పక్కన పెట్టేశాను. ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే అరగంట కూడా పెట్టుకోవచ్చండి. అరగంట, గంట, గంటన్నర ఇలా మనకి ఎంత టైం అయినా సరే పర్వాలేదు. కానీ నానడం మాత్రం ముఖ్యమండి. ఎందుకంటే పిండి ఎంత బాగా నానితే పరోటా అంతా పొరలుగా వస్తుంది. చూసారు కదా, ఆ తర్వాత నేను ఇక్కడ పిండి అయితే తీసుకుని ఈ విధంగా ప్లాట్ఫామ్ పైన కొంచెం ఆయిల్ వేసుకుని పిండిని బాగా మర్దన చేసుకోవాలి. పిండి ఎంత బాగా మర్దన చేసుకుంటే అంత బాగా ఇది మనకి పొరల పొరలుగా వస్తుందని చెప్పాను కదా. కాబట్టి పిండిని కాసేపు ఇలా బాగా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకోవడం వల్ల పిండి అనేది ఇంకా చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక 10 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా బాగా మర్దన చేశాను. ఇలా మర్దన చేసుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. పరోటా చాలా చాలా బాగుంటుంది. చాలామంది పరోటాని చాలా ఇష్టపడుతూ ఉంటారు. బయటికి రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు చాలామంది ఈ పరోటాని ఇష్టంగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ కర్రీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా నేనైతే ముద్దలు అయితే తీసుకున్నాను. ఇలా మనకి ఎంత సైజు అయితే కావాలో అంత సైజు తీసుకోవాలి. ఇవి మనకి పొరలుగా రావాలి కాబట్టి చపాతీలాగా చిన్న చిన్న ముద్దలు అయితే తీసుకోకూడదు. కొంచెం పెద్దగానే వీటిని తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది మందంగా వస్తుంది, అలాగే లేయర్స్ లాగా వస్తుందండి. కాబట్టి ఇదిగోండి, ఇంత ముద్దలు అయితే తీసుకోవాలి. నేను కొంచెం చిన్న సైజే చేస్తాను. ఒకవేళ మీరు పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద పెద్ద ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పిండిని కొంచెం ముద్ద తీసుకుని ఇలా వేలుతో లోపలికంటూ నొక్కుతూ ఇలా అయితే తీసుకోవాలి. అప్పుడైతే చక్కగా రౌండ్గా వస్తాయండి. చూసారు కదా, అదే మనం చేతితో పిండి ముద్ద తీసేసుకుని 2 చేతులతో రౌండ్గా చేసేస్తే అది అంత సాఫ్ట్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా అయితే చక్కగా ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే మాదిరిగా చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకోవాలి. పెద్ద సైజు చేసుకుంటే పెద్ద ముద్దలు తీసుకోవాలి, లేదంటే కనుక చిన్న సైజు అయితే ఇంతంత ముద్దలు సరిపోతాయి. చూసారు కదా, ఇలా అయితే పిండిని అన్నీ కూడా చక్కగా రెడీ చేసేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. బయట రెస్టారెంట్లలో అయితే చాలా ప్రాసెస్ తయారు చేస్తూ ఉంటారండి. ఎలా అంటే ముందుగా పిండిని తీసుకుని ఆ తర్వాత ఇలా ముద్దలుగా తయారు చేసి ఆయిల్ రాసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వీటిని లేయర్స్ లాగా చేసి మళ్ళీ రౌండ్ చుట్టేసి పక్కన పెట్టేస్తారు. మనం కూడా అలాగే యాజ్ టీజ్గా తయారు చేసుకుందాం. చూసారు కదా, ముద్దలు చేసి పక్కన పెట్టాను. ఆ తర్వాత పక్కన ప్లాట్ఫామ్ మీద ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా పరోటాకి ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి. ఇది చపాతీలాగా లేదంటే పూరీలాగా కాకుండా ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది చేసేటప్పుడు. చూసారు కదా, పూరి అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అది కూడా ఆయిలే. కానీ ఇక్కడ పరోటాకు మాత్రం ఈ విధంగా పిండి కలిపేటప్పుడే ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఆ తర్వాత తక్కువ ఆయిలే పడుతుంది. చూసారు కదా, మనం తయారు చేసుకున్న ముద్దల మీద కొంచెం నూనె అయితే బాగా అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పిండిని ముద్ద తీసుకుని ఇలా అయితే చపాతీ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను కర్రకి అలాగే కింద ప్లాట్ఫామ్ మీద కూడా ఆయిల్ బాగా అప్లై చేశాను. ఆ తర్వాత ఎంత వీలైతే అంతా ఇలా
పల్చగా అయితే చేసుకోవాలండి పరోటాని. ఇలా పల్చగా చేసుకుంటే ఇది మనకి ఎక్కువ లేయర్స్ అయితే వస్తుంది. చూసారు కదా, చాలా పలుచగా చేసుకోవాలి. అదే రెస్టారెంట్లలో అయితే దీనిని వాళ్ళు టెక్నికల్గా చక్కగా ఇలా తిరగేస్తూ ఉంటారండి. భలే అనిపిస్తూ ఉంటుంది. ఇలా వేసి నేల మీద వేసి బాగా కొడతారు. అప్పుడైతే చక్కగా అది ఇంకా బాగా సాగి ఇది చాలా పెద్దగా వస్తుంది. నేను ట్రై చేశాను కానీ నాకైతే అంత కుదరలేదు కాబట్టి ఇంకా వచ్చినంత మేర నేనైతే ఇలా ట్రై చేశాను. చూసారు కదా, ఈ విధంగా వాళ్ళైతే చాలా టెక్నీషియన్లు ఉంటారు కదండి, బాగా చేసిన అనుభవం మీద వాళ్ళు ఇంకా పలచగా అయితే చేస్తారు. మనం కూడా ఇదిగోండి ఈ విధంగా ఎంత పలచగా అయితే అంత పలచగా తయారు చేసుకోవచ్చు. ఎక్కడ చిరుగులు పడ్డా చిల్లులు పడ్డా ఏం పర్వాలేదండి. ఎందుకంటే పరోటా అంటే ఇలా హోల్స్ పడతాయి. లేదంటే కనుక వీటిని లేయర్స్ లాగా కట్ చేస్తాం కదా, సన్నగా వీటిని రిబ్బన్స్లా కట్ చేస్తాం కాబట్టి ఇలా చిరిగినా పర్వాలేదు. ఆ తర్వాత నేనైతే కొంచెం నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల పొరలు అనేది బాగా వస్తుంది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను. బయట అయితే వాళ్ళైతే డాల్డా కానీ లేదంటే ఇంకా వేరే వేరే ఆయిల్స్ కానీ రకరకాలవి వాడుతూ ఉంటారండి. నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేశాను. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం హెల్తీగా హైజీనిక్గా చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ నెయ్యి వేశాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆయిల్ రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒక మూల పట్టుకోవాలి. ఇలా మూల పట్టుకుని దానిని ఇలా పైకి లేపి చేత్తో మెల్లగా చాలా లూజ్గా ఈ విధంగా దీనిని ఇలా అనుకుంటూ దీనిని మొత్తం ఇలా తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా తీసుకోవడం వల్ల ఇది చక్కగా మనకి పొరలు వస్తుంది. ఇలా వెంటనే దీనిని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా చుడుతున్నానో అలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకోవడం వల్ల చక్కగా ఇది మనకి పొరలుగా బాగా వస్తుంది. అదే మనం గట్టిగా నొక్కేసినట్లయితే ఇది పొరలు అయితే విడవండి. కాబట్టి ఇలా లూజ్గా అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి తీసుకుని ఇప్పుడు మీకు ఇంకొక షేప్ అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇంకొక ముద్దను తీసుకుని ఇలా చపాతీ మాదిరిగా పలచగా చేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర చాకు కానీ లేదంటే పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, దాంతో అయినా సరే రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి ఇంత పలచగా అయితే చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. లేదంటే కొంచెం పొడిపిండి అయినా వేసుకోవచ్చు, కానీ కంపల్సరీగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత నేనైతే చాకుతో దీనిని రిబ్బన్స్ లాగా సన్నగా కట్ చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే కూడా చాలా ఈజీగా అయిపోతుందండి, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాకు తీసుకుని ఎంత పలచగా అయితే అంత పలచగా ఇలాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా పైనుంచి కిందకి రిబ్బన్స్ లాగా విడివిడిగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఒకసారి, రెస్టారెంట్లలో పరోటాలు చేసేటప్పుడు చాలా భలే చేస్తారండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. నాకు ఫైనలీ అయితే ఫస్ట్ కుదిరేది కాదు, మందంగా వచ్చేసేవి, లేదంటే పలుచగా వచ్చేసేవి, లేదంటే కనుక పొరలు అయితే విడేవి కాదు. అలా రకరకాలుగా ట్రై చేసిన తర్వాత ఫైనలీ నేనైతే పరోటాలు చేయడం అయితే కంప్లీట్గా నేర్చుకున్నాను. ఈ విధంగా మీకైతే చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి రిబ్బన్లు కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ విధంగా బాగా దగ్గరగా ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత దానిని మళ్ళీ రౌండ్గా చుట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చేసుకోవడం వల్ల పరోటాలు అనేవి పొరలుగా వస్తాయి. దీనిని ఎప్పుడైనా సరే మనం లూజ్గానే ఈ విధంగా ఆ రిబ్బన్స్ అన్నీ దగ్గర చేసుకోవాలి. అదే గట్టిగా నొక్కేసినట్లయితే అది మళ్ళీ మనకి పొరలు అనేవి విడవండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత దీనిని కూడా ఇలా మొత్తం రౌండ్గా చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే పరోటాలని అన్నిటినీ కూడా చక్కగా తయారు చేసేసుకోవాలి. బయట రెస్టారెంట్లో అయితే ఇంకా చాలా పెద్దగా చేస్తారండి, మనకి ఇంట్లో కాబట్టి ఈ సైజు అయితే సరిపోతాయి. ఇదే మాదిరిగా మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిని కూడా ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నట్లయితే ఇది మనకి చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి. చూసారు కదండి, ఇవన్నీ కూడా నేను ఇలా తయారు చేసేసి అయితే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక అరగంటకి మనకి ఇవి చాలా చక్కగా పొంగి ఈ విధంగా వస్తాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇప్పుడైతే మనం పరోటాలని తయారు చేసేసుకుందాం. ఇలా పిండి ముద్దను మళ్ళీ తీసుకున్న తర్వాత ఈ విధంగా చేతితో కూడా ఒత్తుకోవచ్చు, అలాగే చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు. మరీ గట్టిగా అయితే నొక్కేయకూడదండి, లైట్గా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి
పరోటా అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా! ఆయిల్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆయిల్ ఉంటేనే ఇది మనకి ఈజీగా వస్తుంది. ఇలా మనకి ఎంత అయితే కావాలో అంత సైజులో పరోటా అనేది తయారు చేసుకోవాలి. మరీ గట్టిగా నొక్కకుండా ఇలా పైన ప్రెస్ చేస్తూ పరోటా అయితే తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చేసుకున్నవి చేసుకున్నట్లుగానే స్టవ్ మీద పెనం పెట్టేసి కాల్చేసుకోవడమే. చూసారు కదా! ఇంత బాగా చక్కగా పరోటాలు చేసుకుని దీంట్లోకైతే చికెన్ గానీ, లేదంటే కాళ్ళ పాయ ఉంటుంది కదండీ షేర్వా, అది గానీ, ఇంకా ఏదైనా కానీ నాన్ వెజ్ కర్రీ, లేదంటే గనక నాన్ వెజ్ నచ్చకపోతే ఇందులోకి మిల్ మేకర్తో చేసుకుని కర్రీ కూడా చాలా బాగుంటుందండి. అది కూడా దీంట్లోకి అద్దరిపోతుంది. ఏదైనా కానీ పరోటాలకి చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఇది పులుసులాగా అయితే ఉండాలి. అంటే మనకి సాల్నా ఉంటుంది కదండి, అలా తయారు చేసుకోవాలి. చూడండి ఇక్కడ చేతితో కూడా ఈ విధంగా నొక్కుతున్నాను. చూడండి చేస్తూ ఉంటేనే చక్కగా లేయర్స్ అయితే కనిపించేస్తున్నాయి. ఇదిగోండి ఎలా విడిపోతున్నాయి చూసారు కదా! ఈ విధంగా అయితే పరోటాలని మనకి చిన్నగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా పొరలు పొరలుగా వస్తాయి. మనకి పెద్దగా పలుచగా చేసుకోవాలన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇలా చేతితో ఒత్తుకోవచ్చు, లేదంటే మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా పరోటా చేసుకోవడం చాలా ఈజీ అండి. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించి పెనం అయితే పెట్టేశాను. ఇది కొంచెం బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న పరోటాలని ఈ విధంగా వేసేసుకుని ఇది రెండు పక్కలా కాల్చేసుకోవడమే. చూసారు కదండి ఎంత ఈజీయో పరోటా చేసుకోవడం. కొంచెం టైం వెచ్చిస్తే టేస్టీ ఫుడ్ అయితే ఆస్వాదించవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకుని రెండు పక్కల చక్కగా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇది మనకి నెయ్యితో కానీ నూనెతో కానీ దేనితోనైనా కానీ కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిలే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే పిండి మనం రౌండ్గా చుట్టేటప్పుడు నెయ్యి వేసాం కదా, అలాగే పిండి కలుపుకునేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసాము కాబట్టి ఇంకా ఇంతకన్నా ఎక్కువ నెయ్యి వేస్తే మనం వీటిని తినలేమండి. కాబట్టి నేనైతే ఆయిలే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఒక పక్క అయితే చక్కగా కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసేసుకున్న తర్వాత రెండో పక్క కూడా మంచి రంగు వచ్చే వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. మైదా పిండి కాబట్టి చాలా త్వరగానే కాలిపోతుంది. ఈ విధంగా రెండు పక్కల కొంచెంగా కాలిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. అలాగే రెండో పక్క కూడా తిప్పేసిన తర్వాత రెండో పక్క కూడా కొంచెం ఆయిల్ వేసుకుని రెండో పక్కన కూడా చక్కగా దీనిని ఆయిల్ వేసుకుని బాగా కాల్చేసుకుంటే పరోటాలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పరోటా చేసే విధానం ఇదేనా, లేదంటే మీరు వేరేగా చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చాలామంది ఇంట్లో చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఇది బయటే తింటూ ఉంటారు. కానీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి, హెల్తీగా చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో ఈ విధంగా పరోటాలు తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేనైతే చక్కగా కాల్చేసాను రెండు పక్కల కూడా. ఇది ప్లేట్లోకి తీసేసుకుని ఇంకొకటి కూడా అదే మాదిరిగా వేసేసి సేమ్ అలాగే కాల్చేసుకోవడమే. ఈ విధంగా పరోటాలు చేసుకుని నాన్ వెజ్ కర్రీతో తింటే అద్దరిపోతుంది. నేనైతే ఇందులోకి మీల్ మేకర్ అలాగే బంగాళదుంప కర్రీ అయితే చేశానండి. చాలా చాలా బాగుంటుంది. మసాలా కర్రీ అంటే సాల్నా ఉంటుంది కదా, ఆ విధంగా అయితే దీనిని షేర్వా టైప్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే మిల్ మేకర్ అలాగే పొటాటో కర్రీ అయితే చేశాను. ఈ విధంగా రెండోది కూడా చక్కగా బాగా కాల్చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే తయారు చేసిన తర్వాత దీనిని లేయర్స్ వచ్చేటట్టు రెండు చేతులతో ప్రెస్ చేయాలండి. అప్పుడే ఇవి పొరలు అనేవి విడతాయి. మరి మెత్తగా అయిపోతే ఇవి పొరలు విడడానికి కొంచెం కష్టం అవుతుందండి. కాబట్టి వీటిని వేడిగా ఉన్నప్పుడే చక్కగా అన్నీ చేసేసుకున్న తర్వాత దొంతరలాగా వేసేసి రెండు చేతులతో కొడతారు. అప్పుడే చక్కగా ఇవి లేయర్స్ అయితే విడతాయి. చాలా పొరలుగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా నేనైతే అన్నీ కూడా ఇంకా కాల్చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇదిగోండి ఇలా అన్నీ కాల్చేసుకున్నాను. ఇప్పుడు వీటిని రెండు చేతులతో కొట్టాలి కాబట్టి ఈ ప్లేట్ అయితే కుదరదు కాబట్టి నేనైతే ప్లేట్ మారుస్తున్నాను. ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత రెండు చేతులతో ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా అయితే దీనిని ఇలా కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల చక్కగా లేయర్స్ అయితే విడతాయి, బాగుంటుంది. కాబట్టి ఇలా అయితే కొట్టాలి. చూసారు కదా, అన్నీ కూడా ఇలా అన్నీ దొంతరలాగా వేసుకుని ఇవి వేడిగా ఉన్నా కూడా వెంటనే ఇలా కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల చక్కగా పరోటాలన్నీ కూడా పొరలుగా వస్తాయి. ఈ విధంగా ప్లేట్లో కొట్టడానికి వీలుగా ఉండాలండి. చూసారు కదా, ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. చక్కగా ఎలా పొరలు వచ్చాయో చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చాయండి పొరలు అయితే.
పరోటా అయితే చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ కర్రీ కానీ లేదంటే ఏదైనా వెజ్ కర్రీ కానీ షేర్వా కానీ వేసుకుని తింటే ఈ పరోటాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మిగిలినవన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొరలు వచ్చాయో. చూసారు కదా, పొరలు అయితే చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి మన టేస్టీ పరోటాలు అయితే రెడీ అయిపోయాయి. అందులోకి మిల్ మేకర్ ఆలూతో చేసిన ఈ విధంగా కుర్మా అయితే తయారు చేశాను. దాంట్లోకి పక్కన ఆనియన్ అయితే పెట్టుకుని ఆస్వాదించడమే. చూసారు కదండి, మరి పరోటా చాలా ఈజీగా 1 గంట టైం ఉంటే చాలండి, టేస్టీగా చేసేసుకోవచ్చు. బయటికి వెళ్ళే పనే లేదు, ఇంట్లోనే హెల్తీగా పరోటా చేసేసుకోవచ్చు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.